నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రపంచ గో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చీరాల శ్రీకృష్ణ గోశాలలో గో హగ్ డే వేడుకలు। గోవులకు ప్రత్యేకంగా పూజతో పాటుగా గోవులను ప్రేమగా కౌగిలించుకుని ఆవులపై తమ భక్తి భావాలను చాటుకున్న గో ప్రేమికులు। చీరాలలో పర్యటించిన రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి। పర్యటనలో భాగంగా పలు పాఠశాల సందర్శన। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు। ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ 105వ జయంతి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సంజయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। ప్రపంచ గో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చీరాల పాపారాస్ తోటలోని గోశాలలో గోశాల ప్రతినిధులు గో ప్రేమికులు గో హగ్ డే వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా గోశాలను గోవులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతో పాటుగా గోవులను ప్రేమగా కౌగులించుకొని గో ప్రేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు। చీరాల పాపారాస్ తోటలోని శ్రీకృష్ణ గోశాలలో ప్రపంచ గో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గోశాల ప్రతినిధులు గో ప్రేమికులు గో హగ్ డే వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా గోశాలను గోవులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతో పాటుగా గోవులను ప్రేమగా కౌగులించుకుని గో ప్రేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు గోశాల ప్రతినిధులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మానికి ప్రేమకు పెట్టింది పేరన్నారు। ఇటువంటి భారతదేశంలో కన్నతల్లి తర్వాత అంతటి ప్రేమను పంచే గోమాతే అన్నారు। అందుకే ప్రేమికుల దినోత్సవం లాంటి పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ప్రేమికుల దినోత్సవాన్ని గోవు దినోత్సవంగా జరుపుకుంటున్నారు। జీవన మనుగడ పశు సంపద జీవ వైవిధ్యానికి గోవు వెన్నుముక వంటిదన్నారు। సహజ సిద్ధంగా తల్లి లాంటి పోషశక్తి వ్యవసాయం ఇలా అన్నింటా ఆవును కామధేనుగా వర్ణిస్తారన్నారు। అంతేకాకుండా ఆవును ఆప్యాయంగా హత్తుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయన్నారు। బీపీ శ్వాస సంబంధిత వ్యాధులతో పాటుగా అనేక రుగ్మతలను దూరం చేస్తుందని ఇప్పటికే ఈ విషయం శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు। కార్యక్రమంలో శ్రీకృష్ణ గోశాల కమిటీ అధ్యక్షుడు దేవకి సుబ్బారావు, కార్యదర్శి నీరుకొట్టి నరసింహారావు, ట్రెజరర్ నేరేళ్ల చంద్ర, గోపూజ కన్వీనర్ కొండవీటి శ్రీనివాసరావు, తడవర్తి చంద్ర, నాగేశ్వరరావు, బ్రహ్మం తదితరులు ఉన్నారు। చీరాల పాపిరాస్ తోటలో 1962వ సంవత్సరం పైబడి నుంచి నిర్వహిస్తున్నది। ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రేమికుల అంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం అని అంటూ ఉంటారు। కానీ గోశాలలో మాత్రం గోవులు హగ్ డే కింద ఏర్పాటు చేయడం జరిగింది। ఇది మామూలుగా అంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలు గాని, మానసిక ఒత్తిళ్లు గాని, కుటుంబ సమస్యలు గాని, ఇలాంటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా। అలాంటివన్నీ కూడా దరిచేరకుండా ఉండాలి అంటే గోపూజ చేయాలి। గోవు చుట్టూ ఒక్కసారి గాని ప్రదక్షిణ చేసినట్లయితే భూమండలం మొత్తాన్ని తిరిగినటువంటి ఫలితాన్ని పొందుతారు। ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి గోమాత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి 14న గోమాతల ఆలింగోత్సవంగా జరుపుకుంటున్నారు। ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి గో భక్తులందరూ, లయన్స్ క్లబ్ మిత్రులు, మరి గో ప్రేమించేటువంటి ప్రేమికులందరూ కూడా వచ్చిన అందరికి కూడా శ్రీకృష్ణ గోశాల నుంచి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తారు। బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి పర్యటించారు। పర్యటనలో భాగంగా నియోజకవర్గం నుండి పలు పాఠశాలను ఆమె సందర్శించారు। ఆయా పాఠశాలలోని విద్యార్థులకు సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణపై అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సంచాలకులు పి శ్రవంతి కోరారు। బాపట్ల జిల్లా చీరాల్లో రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి పర్యటించారు। పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలను ఆమె సందర్శించారు। ఆయా పాఠశాలలోని విద్యార్థులకు సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణపై అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా కొత్తపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సముదాయంలో విద్యార్థులతో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడిన ఆమె విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించాల్సి ఉందని తెలిపారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం జీవితంలో భాగం చేసుకోవాలన్నారు। జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు। అంతేకాకుండా పాఠశాల దశలోనే ఏకో క్లబ్ల ద్వారా విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులను చేపట్టడానికి ఆలోచనలు ప్రేరణకు దోహదపడతాయన్నారు। ఈ కార్యక్రమంలో ఆమె వెంట బాపట్ల జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ ఆర్గనైజర్ పావని భానుచంద్రమూర్తి, ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏకో క్లబ్ కన్వీనర్లు తదితరులు కలరు। ఇది యాక్చువల్గా నేషనల్ గవర్నమెంట్ది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళది దాని ఇనిషియేటివ్ అండి।
ఎకో హ్యాకథాన్ అనేది జరుగుతోంది. సో దీనికి ఆ ఫేజ్ కంటిన్యూషన్ ఇది. ఇక్కడికి వచ్చింది మాత్రం స్టూడెంట్స్ తోటి మాట్లాడటానికి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద స్టూడెంట్స్కి ఉండే అవేర్నెస్ గురించి మాట్లాడటానికి. కానీ ఎప్పుడన్నా 10th క్లాస్ స్టూడెంట్స్ తోటి మాట్లాడటం అనేది జరిగితే మాత్రం వాళ్ళ ఎగ్జామ్స్ ఏంటి, వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా బిల్డ్ అవుతుంది అనే దాని పట్ల కొంచెం వ్యక్తిగతంగా నాకుండే ఇంట్రెస్ట్ని బట్టి నేను కొంచెం దాన్ని మోటివేషనల్గా తీసుకుని పిల్లలతో ఒక 10 minutes 15 minutes మాట్లాడుతూ ఉంటాను. దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. పిల్లలకు మీరు చెప్పదలిసింది ఒక చిన్న సందేశం మీ వైపు. పిల్లలకి నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే సార్, ఈ జనరేషన్ నుంచి మాత్రమే చాలా మార్పుల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మనం అందరం. మన జనరేషన్కి ఇప్పుడు స్టార్ట్ అయింది అవేర్నెస్. సో మన కింద జనరేషన్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సొసైటీలో చాలా యాంగిల్స్లో మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు మనందరికీ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పిల్లలతోటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత కనీసం సోషల్గా ఏదో ఒకటి ఆలోచించేలాగా, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వేరే ఇష్యూస్ కావచ్చు, ఆలోచించేలాగా వాళ్ళలో కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీని 21st century జనరేషన్లో ఇంప్లాంట్ చేయాలనేది కోరిక. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దామోదరం సంజీవయ్య సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటమురళి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంజీవయ్య 1960 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప సంఘటన అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా సంజీవయ్య రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రాకర్ జైన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవలంబించాల్సిన విధి విధానాలపై చర్చించారు. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రాకర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రాకర్ జైన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవలంబించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యాన పంటలను సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్న తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఉత్పత్తిదారులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుందని, ఉత్పత్తులు పెరుగుతాయన్నారు. అలాగే ఈ పరిశ్రమలు జిల్లాలో 56,641 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రస్తుతం 36,744 పరిశ్రమ విద్యుత్ కనెక్షన్లను గుర్తించి జియో ట్యాగ్ చేశామన్నారు. మిగిలినవి త్వరలో పూర్తి చేయాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేయడానికి సచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు పరిశ్రమల పార్క్ ఏర్పాటు కొరకు 75 ఎకరాల భూమి గుర్తించే ప్రక్రియ చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జిఎంబి శ్రీనివాసరావు, కమిటీలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరాల పాపారాజు తోటలోని శ్రీకృష్ణ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఉచితంగా అన్నదానాన్ని నిర్వహించారు.
దాతల సహాయ సహకారంతో శ్రీకృష్ణ మందిరంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు చీరాల శ్రీకృష్ణ మందిరం కమిటీ అధ్యక్షులు బ్రహ్మయ్యం అన్నారు. చీరాల పాపారాజ్ తోటలోని శ్రీకృష్ణ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి స్వర్ణ కిరీటం ఏర్పాటుకు దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి స్వర్ణ కిరీటానికి భక్తులు సహకరించాలన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో జరిగినటువంటి లాక్రోస్ నేషనల్ టోర్నమెంట్ లో చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన పలువురు విద్యార్థులు ఇండియన్ ఏషియన్స్ గేమ్స్ కు ఎంపికైనట్లు ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ బాబు తెలిపారు. చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు విద్యారంగంలోనే కాక క్రీడల్లోనూ ముందుండటం అభినందనీయమని ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ బాబు అన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో జరిగినటువంటి లాక్రోస్ నేషనల్ టోర్నమెంట్ లో చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చెందిన పలువురు విద్యార్థులు ఇండియన్ ఏషియన్ గేమ్స్ కు ఎంపికైనట్లు ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపాల్ అశోక్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ లాక్రోస్ అసోసియేషన్ తరపున నేషనల్ టోర్నమెంట్ కి తమ పాఠశాల నుంచి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, సీనియర్ బాయ్స్, ఉమెన్ విభాగంలో విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. కాగా పోటీలలో విశేష ప్రతిభ చూపిన తమ విద్యార్థులు సీనియర్ బాయ్స్ విభాగంలో సిల్వర్ మెడల్, జూనియర్ బాయ్స్ విభాగంలో బ్రాంచ్ మెడల్, జూనియర్ ఉమెన్ విభాగంలో బ్రాండ్ మెడల్ సాధించారన్నారు. అంతేకాకుండా ప్రైడ్ స్కూల్ విద్యార్థులు ఇద్దరు ఇండియన్ ఏషియన్ గేమ్స్ కు సెలెక్ట్ అయినట్టు తెలిపారు. ఏషియన్ గేమ్స్ కు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి ప్రైడ్ స్కూల్స్ అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. గతంలో జరిగినటువంటి నేషనల్ పోటీలో కూడా జూనియర్ బాయ్స్ 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రైడ్ స్కూల్ ప్రిన్సిపల్ అశోక్ బాబు అభినందించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 30 కంపార్ట్మెంట్ లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.15 ఆదాయం వచ్చిందన్నారు. బుధవారం తెల్లవారుజామున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి జిల్లాలోని అమర్తలూరు పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్లోని కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాల గురించి ఆరా తీశారు. కేసుల విచారణ వేగవంతంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి పోలీసు అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి జిల్లాలోని అమర్తలూరు పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్లోని కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాల గురించి ఆయన ఆరా తీశారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తు పరిశీలించి వేగవంతంగా దర్యాప్తు సాగించడానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ జుడి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు వేగవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు CCTNS లో అప్లోడ్ చేయాలన్నారు. స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికపై నిఘా ఉంచాలన్నారు. వారి జీవనశైలి ఏదైనా నేరానికి పాల్పడడానికి అవకాశం ఉందా వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వారు నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పటిష్టమైన నిఘా ఉంచి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉంటే వారి సమాచారాన్ని సేకరించుకొని విచారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు మృత్యువాత పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడమే. కనుక ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలన్నారు. నేరాలు ఛేదించడంలో, నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఒక్క గ్రామంలో, కోడళ్లలో, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. దొంగతనాలు, ఇతర ప్రాపర్టీ నేరాలను నియంత్రించడానికి గస్తీని ముమ్మరం చేయాలన్నారు. చీరాల విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ ప్రకాష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. జేఈఈ ఐఐటి మెయిన్స్ 2024-25 సంవత్సరం ఫలితాల్లో చీరాల విద్యా మెగా కళాశాల విద్యార్థులు బాపట్ల జిల్లా స్థాయిలో
98.85% తో బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానాన్ని పొందారని విద్యాసంస్థ డైరెక్టర్ ప్రకాష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి వీరయ్య మాట్లాడుతూ విద్యాసంస్థలు గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థల కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బాపట్ల జిల్లాలో 98.85%తో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదిత్య, 92.93%తో హరీష్ కుమార్, 87.77%తో వై వినీల సాత్విక్లను ఆయన అభినందించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన విద్యా మెగా స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ షేక్ సుభాని మాట్లాడుతూ ఈ ర్యాంకులు రావడానికి సహకరించిన కళాశాల సిబ్బందికి, ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ తులసి కృష్ణ, విద్యా మెగా స్టడీ సర్కిల్ విద్యార్థులు, మన విద్యా స్కూల్, ఎన్పిఆర్ విద్యా స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మనసుతో ఈ విద్యా వ్యవస్థను స్థాపించి దాదాపు 15 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి 91 నుంచి 91 దాదాపు 23 ఇయర్స్ స్థాపించి నడుపుతున్నారు. వారికి మీ అందరి తరఫున, తల్లిదండ్రుల తరఫున, ఇంటర్ విద్యా తరఫున ఇప్పుడు మన కోట్ల రూపాయలు సంపాదించాలి అనేది ఆలోచన, 1 కోటి మంది విద్యార్థులు సంపాదించాలి అనేది ఒక ఆలోచన. మనకు తెలిసినటువంటి మంజునాథ సినిమాలో 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠించాలనేటువంటి మంజునాథుల యొక్క ఆలోచన. అలాగనే మంచి విద్యార్థులు ఈ సమాజానికి అందించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పెడుతున్నారు విద్యా మెగా స్టడీ సర్కిల్. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం రియాక్టర్ ను రష్యా డ్రోన్ ఢీకొట్టింది. దీంతో రియాక్టర్ షీల్డ్ ధ్వంసమైంది. రష్యాకు చెందిన డ్రోన్ ఈ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డిమిర్ జెలెన్స్కీ తెలిపారు. రియాక్టర్ లోని 4వ పవర్ యూనిట్ ను డ్రోన్ ఢీకొట్టింది. ఆ తాకిడితో అక్కడ మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల్ని ఆర్పేశారు. శుక్రవారం ఉదయం మాత్రం ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవెల్స్ పెరగలేదని జెలెన్స్కీ తెలిపారు. పేలుడు జరిగిన కొన్ని క్షణాల్లోనే భద్రతా సిబ్బంది వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి చర్చనీయాంశంగా మార్చింది ఒకే ఒక అంశం. అది ప్రపంచంలోని అగ్రశ్రేణి స్టెల్త్ ఫైటర్ జట్లలో ఒకటైన లాక్హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ II రకం యుద్ధ విమానాలను భారత్కు అందించేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఓవైపు స్వయంగా ఫైటర్ జట్లను తయారు చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేందుకు భారతదేశం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రపంచంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఇప్పటికే యుద్ధ విమానాల తయారీలో ఎంతో ముందుకు దూసుకెళ్లిపోయాయి. రక్షణ రంగంలో అగ్రరాజ్యాల సరసన నిలవాలన్నా, విస్తరణ కాంక్షతో సరిహద్దులు మార్చేస్తున్న చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్నా భారతదేశం తన వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు భారీ మార్పులు చేపడుతోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం మరో సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో బ్రిటిష్ కాలం నాటి రెడ్ టేబుల్ పోడియం వ్యవస్థను తొలగించింది. అధికార దర్పానికి చిహ్నంగా ఉన్న ఆ పోడియాలను తొలగించింది. అలాగే రిజిస్ట్రేషన్ల విలువలో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే వినియోగదారులకు పడిగాపులు లేకుండా చేసేందుకు మరో ఉత్తర్వు జారీ చేసింది. భారతదేశంలో ఎస్యూవీలతో పెరుగుతున్న డిమాండ్, ప్రజాదరణ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా హ్యాచ్ బ్యాక్ అమ్మకాల సంఖ్య తగ్గిపోతున్నాయి. దీంతో మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ దాని సొంత విభాగంలో కూడా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లోని ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బ్యాలను విస్తృతంగా ప్రచారణ పొందిన కారులో ఒకటిగా ఉంటుంది. అయితే ఈ కారు ధరలు పెరగడంతో టాటా అల్టోజ్, హ్యుండాయ్ i20, టయోటా గ్లాంజా, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి కార్ల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. నెక్సా ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా విక్రయించే మారుతి సుజుకి బ్యాలను ఇటీవల ధరలు బాగా పెరిగాయి. ఈ కార్ ధర 9,000 వరకు ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. అయితేనే ఈ మ్యాచ్ కంటే ముందే రెండు జట్లు తమ ప్రతాపాన్ని చూపించాయి. ఒకే రోజు జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా కలిసి 711 పరుగులు సాధించాయి. వీరిద్దరు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వేరువేరు జట్లపై ఈ ఫీట్ సాధించాయి. అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ పై భారత్ చేస్తే కరాచీలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి భారీ స్కోర్ సాధించింది పాకిస్తాన్. దీంతో భారత్, పాకిస్తాన్ ఈ రెండు మ్యాచ్ లో మొత్తంగా 16 సిక్సర్లు, 74 ఫోర్లు బాదేశాయి. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రపంచ గో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చీరాల శ్రీకృష్ణ గోశాలలో గో హగ్ డే వేడుకలు. గోవులకు ప్రత్యేకంగా పూజతో పాటుగా గోవులను ప్రేమగా కౌగులించుకుని ఆవులపై తమ భక్తి భావాలను చాటుకున్న గో ప్రేమికులు. చీరాలలో పర్యటించిన రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ సంచాలకులు పి శ్రవంతి. పర్యటనలో భాగంగా పలు పాఠశాల సందర్శన. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు. ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ 105వ జయంతి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సంజయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.